1 month work plan, backward flexibility. అందరికీ నమస్కారం. ఈరోజు బ్యాక్వర్డ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం హెడ్ని ఎక్సర్సైజ్ మూమెంట్లో చేసినప్పుడు మాత్రమే బ్యాక్ కొంచెం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఆర్మ్స్ ఇంటర్లాక్, బ్యాక్వర్డ్ ఎక్సర్సైజ్, బ్యాక్వర్డ్ ఎక్సర్సైజ్, బ్యాక్వర్డ్ ఎక్సర్సైజ్. మూమెంట్ ఈ రకంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మూమెంట్ ఈ రకంగా ఉండాలి. సెకండ్ వన్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్వర్డ్. yes అగైన్ బ్యాక్ తర్వాత కాలు మార్చుకోవాలి. yes అగైన్ నెక్స్ట్ వన్ సిట్టింగ్ పొజిషన్లో చూడండి. ఈ రకంగా బ్యాక్ స్టిచ్చింగ్ మూమెంట్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి. ఫస్ట్ 1 2 3 4 5. ఇప్పుడు బ్యాక్ స్టిచ్చింగ్ చేసుకోండి. 5 seconds బ్యాక్ స్టిచ్. 1 2 3 4 5. లెగ్ చేంజ్. అలాగే కాలు మార్చిన తర్వాత రెడీ. 1 2 3 4 5 బ్యాక్ స్టిచ్. ఎస్ 1 2 3 4 5 రిలాక్స్. ఇప్పుడు అలాగే భుజంగాసన పోస్చర్స్కి వెళ్ళాలి. డూ బ్యాక్వర్డ్ స్టిచ్. 1 2 3 4 5. ఇప్పుడు బ్యాక్వర్డ్ స్టిచింగ్ 5 seconds. 1 2 3 4 5 రిలాక్స్. యథావిధిగా ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలి.